ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు అంటే సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఎక్కడికి వచ్చింది అనే దాని మీద అయితే నిన్న 2 సార్లు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబుతో భేటీ అయ్యారు. 2 సార్లు పూర్తి ఒక క్లారిటీకి అయితే వాళ్ళు వచ్చారు. అయితే బీజేపీ ఏదైతే చెప్తుందో అంటే బీజేపీ కూడా కలవటానికి సుముఖంగా ఉంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రెండిటి మీద అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మొదటిగా వీళ్ళ తెలుగుదేశం పార్టీ 3 పార్లమెంటు స్థానాలని జనసేనకి ఇవ్వటానికైతే అంగీకరించింది. అది మచిలీపట్నము, కాకినాడ, అనకాపల్లి ఈ 3 పార్లమెంటు స్థానాలు మాత్రం జనసేనకి ఇవ్వటానికైతే మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా ఒక అంగీకారానికి వచ్చింది. దానికి మచిలీపట్నం నుంచి వైసీపీ నుంచి వచ్చిన ఎంపీ బాలశౌరి ఎవరైతే ఉన్నారో జనసేనలో చేరిన బాలశౌరికి అయితే ఆ సీట్ని కేటాయించడం జరుగుతుంది. అయితే అసెంబ్లీ సీట్ల సర్దుబాటు విషయంలో అయితే అక్కడ ఒక క్లారిటీ రాలేదు. ఒక 25 స్థానాలు ఇవ్వటానికి మటుకు తెలుగుదేశం అయితే ఇప్పటికే అంగీకారం తెలిపింది. దాంట్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 8 సీట్లు, తర్వాత విశాఖ నుంచి 3 సీట్లు, అదేవిధంగా గుంటూరులో 1 సీటు, ప్రకాశంలో 2 సీట్లు, అదే నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వీటి నుంచి ఒక్కొక్క సీటు వీటన్నిటిని ఇవ్వటానికైతే మొత్తం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే ఒక పూర్తిగా విల్లింగ్కి వచ్చారు. అయితే ఈ మొత్తం ఒక పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంటుకి ఒక్కొక్క సీటు ఇవ్వడంతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు విశాఖ జిల్లాలో అదనపు స్థానాలను అయితే జనసేన కోరటం జరుగుతుంది. అయితే జనసేన మొత్తం 40 నుంచి 45 స్థానాలు కోరుకునే అవకాశం ఉంది. అయితే 25 నుంచి 30 దాకా కూడా తెలుగుదేశం అయితే ఇప్పటికే ఇవ్వటానికి సిద్ధపడింది. ఒక దాంట్లో అంటే జనసేన కోరే సీట్లు అంటే ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉన్నాయి, ఏ సీట్లు కోరుతోంది అనేది అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూగా తయారైంది. దాంట్లో చూసినట్టయితే ఈ శ్రీకాకుళం నుంచి పాతపట్నం సీట్ను అయితే జనసేన కోరుతోంది. అదేవిధంగా విజయనగరం నుంచి నెల్లిమర్ల స్థానాన్ని తమకి కేటాయించాలని కోరుతోంది. అదేవిధంగా విశాఖ జిల్లా అంటే కీలక జిల్లాగా తూర్పు పశ్చిమ గోదావరి తర్వాత ఈ కాపు సామాజిక వర్గం కానీ లేకపోతే జనసేనకు పట్టున్న విశాఖ జిల్లాలో విశాఖ సౌత్, భీమిలి, యలమంచిలి, చోడవరం, పెందుర్తి, గాజువాక ఈ మొత్తం అంటే 6 స్థానాలని విశాఖ జిల్లాలో జనసేన కోరటం జరుగుతుంది. అయితే దీంట్లో విశాఖ జిల్లాలో 3 స్థానాలను ఇవ్వటానికైతే 3 సీట్లను ఇవ్వటానికైతే తెలుగుదేశం రెడీగా ఉంది. అయితే మిగతా దాని మీద చర్చ జరగాలి. అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం కూడా ఈ 8 స్థానాలు ఇవ్వటానికైతే తెలుగుదేశం సిద్ధంగా ఉంది. అయితే తూర్పుగోదావరి నుంచే ఈ రాజోలు, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్తో పాటు రామచంద్రపురం స్థానాన్ని కూడా జనసేన కోరటం జరుగుతుంది. అయితే దీంట్లో రాజోలు, రాజానగరం ఈ రెండింటినీ కూడా తను పోటీ చేస్తున్నట్టు జనసేన ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ రెండింటిని ఆల్రెడీ జనసేన ఖాతాలోకి వస్తాయి. కాబట్టి మిగతా వాటి విషయంలో అయితే ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం ఈ 4 స్థానాలను అయితే జనసేన కోరుతోంది. ఎందుకంటే భీమవరం ఆల్రెడీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానమే కాబట్టి అక్కడి నుంచి మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఈసారి తప్పనిసరిగా గెలిచి అదే స్థానం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని అయితే పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి చూసినస్తే అవనిగడ్డ, పెడన, తర్వాత విజయవాడ వెస్ట్ స్థానాలని అయితే జనసేన కోరుకోవటం జరుగుతుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలోకి వచ్చినట్టయితే తెనాలి, గుంటూరు 2 ఈ 2 స్థానాలని కూడా కోరుతుంది. అయితే తెనాలిలో నాదెండ్ల అంటే జనసేన కీలక నేత ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్కి ఈ జనసేన తెనాలి స్థానాన్ని కోరుతుంది. అయితే అక్కడి నుంచి తీవ్రమైన పోటీ అయితే తెలుగుదేశం నుంచి ఉంది. కాబట్టి ఈ తెనాలి సీటు నాదెండ్ల మనోహర్కి కేటాయిస్తారా లేకపోతే అక్కడ కూడా ముడిపడుతుందా అనేది అయితే ఇంకా సందేహంగానే ఉంది. అదేవిధంగా చిత్తూరు నుంచి కూడా తిరుపతి,
చిత్తూరు, మదనపల్లి ఈ 3 స్థానాలని కూడా జనసేన కోరటం జరుగుతుంది. ఏదేమైనా సరే ఇవన్నీ వీటిలో ముఖ్యంగా జనసేన వీటిల్లో అంటే ఈ వైశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మీరైతే ప్రధానంగా దృష్టి సారించింది. దాంతో పాటుగా మిగిలిన అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కొక్క స్థానం కానీ 2 స్థానాలను కానీ కోరటం జరుగుతుంది. అయితే మొత్తం మీద మరొకసారి అంటే 8వ తారీఖున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరోసారి భేటీ అవుతారు. ఆ భేటీలోనే పూర్తి స్థాయి ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఉమ్మడిగా తొలి జాబితానైతే విడుదల చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పాలకొల్లులో తొలి ఉమ్మడి బహిరంగ సభని కూడా నిర్వహించాలని అయితే ఇప్పటికే 2 పార్టీలు కూడా తీర్మానించాయి. అయితే ఒక బీజేపీ నుంచి ఒక క్లారిటీ వస్తే అంటే దానికి కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ 10వ తారీఖు దాకా డెడ్ లైన్ పెట్టుకొని మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని 10వ తారీఖు లోపులో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఒక కొలిక్కి వచ్చేసేయాలనేది అయితే 2 పార్టీలు కూడా నిర్ణయించినట్లు జరుగుతుంది. ఇవన్నీ కూడా పక్కాగా జనసేన కోరుకునే సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.